జిల్లాలో ఒక రాజకీయ నాయకుడిగా సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను. శ్రీకాకుళం జిల్లా చరిత్ర కలిగిన జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో ఎంతోమంది నాయకులు దేశ స్థాయికి ఎదిగారు. బొడ్డేపల్లి రాజగోపాలరావు స్వర్గీయ 6 సార్లు పార్లమెంటుగా దేశంలో పేరు గాంచాడు. కింజరాపు ఎర్రన్నాయుడు, కనిత విశ్వనాథం, అప్పయ్య దొర, ఎంతోమంది నాయకులు జిల్లాలో ఉన్నారు. కానీ ఈ మధ్యన 2 సంఘటనలు చూస్తే సిగ్గుతో నేను తలదించుకుంటున్నాను. ఎవరమైనా సరే ఒకవేళ ఆర్థికంగా డబ్బు కావాలన్నా ఇబ్బంది ఉన్నా 10 మందికి అడుక్కొని బతికితే అందులో తృప్తి ఉంటుంది. ఆ సిద్ధాంతానికి కట్టుబడినటువంటి వ్యక్తిని. కానీ 2 సంఘటనలు దారుణమైనటువంటి సంఘటనలు. వాళ్ళు మాటలు చూస్తే నేనే ప్రత్యక్షంగా 5 సంవత్సరాలు శాసనసభలో ఈ 2 చెవుల్లో విని దూది పెట్టుకున్నాను. ఒకలైతే ఇష్టానుసారంగా నోటికి ఎలగొస్తలుగా మాట్లాడాడు, మొత్తం ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టుగా మాట్లాడాడు. ఆ వ్యక్తి నిన్నను ఒక సంఘటన, ఒక పేద గొర్రెల కాపరి దానయ్య చనిపోతే నిన్నటి వరకు ఈ రాష్ట్రానికి మంత్రిగా వెలగబెట్టినటువంటి వ్యక్తివు నువ్వు. నీ కొడుకు యాక్సిడెంట్ జరగడం ఎవరి చేతిలో ఉండదు, చనిపోవడం ఎవరి చేతిలో ఉండదు. జరిగిన తర్వాత బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా నిన్నటి వరకు రాజ్యాంగాన్ని నడిపించినటువంటి ఒక వ్యక్తిగా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు అప్పచెప్పవలసినటువంటి వాడు నీ కొడుకును తప్పించుకోవడానికి నువ్వు ఇంకొక అమాయకమైనటువంటి వ్యక్తికి కేసులో ఇరికించావంటే ఇంతకంటే హీనం ఉండదు, ఇంతకంటే దారుణమైనటువంటి సంఘటన ఉండదు. ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారా అని చెప్పి నేను ఆశ్చర్యపోతున్నాను. అందుకే ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించింది. అధికారులు ఎవరైతే, అధికారులు కూడా తప్పు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏదో అధికారుల మీద యాక్షన్ తీసుకున్నారని అంటున్నారు. అధికారులు కంప్లైంట్ వస్తే వెరిఫై చేయాలి. వెరిఫై చేయకుండా ఇష్టానుసారంగా చేయడం వల్ల ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకో. దీని మీద కూడా పూర్తిగా కేసు అంతా ఎస్టాబ్లిష్ చేసి ఏదో గుడ్డెద్దు చేతిలో పడిందని, లేకపోతే ఎవరో రాజకీయ నాయకులు దొరికారని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద ఎరాక్షన్ చేసి కేసులు పెట్టే ప్రభుత్వం కాదు ఇది. చట్ట ప్రకారం యాక్షన్ చేసిన ప్రభుత్వం. కంపల్సరీగా దాని మీద కూడా చట్ట ప్రకారం యాక్షన్ జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఇంక రాజకీయం మాట్లాడుతున్నారు. నేను అందుకే చెప్తున్నాను, పార్టీయే గొడ్డల పార్టీ. ఎవరైనా సరే ఒక పార్టీ హెడ్ ఎలాగుంటే కింద స్థాయి కార్యవర్గ వరకు ప్రతి ఒక్కడు అలాగే ఉంటాడు. ఒక కుటుంబంలో పెద్ద ఏ విధంగా ఉంటే కుటుంబం అంతా ఆ విధంగా. హెడ్డే గొడ్డల పార్టీ. హెడ్డే ఒక రాజకీయ పార్టీని ఒక క్రిమినలైజేషన్తో నడుపుతున్నాడు. ఎవడైనా మళ్ళీ సిగ్గు లజ్జ పరువు ఉన్నవాడు ఎవడైనా సరే మొన్న మాటలు మాట్లాడతాడా? చిన్న పిల్లడు 18 సంవత్సరాలు తప్పు చేశాడు, మత్స్యకారుడు. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నాడని చెప్పి ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి వ్యక్తి, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన వ్యక్తి ఆ రకంగా మాట్లాడాడంటే ఏమనాలి? దీనికి పలకరింపులంట. మా జిల్లాలో ఒక పెద్ద మేధావి ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. ఏజ్ అయిపోయింది, మైండ్ పనిచేస్తుందో లేదో తెలియదు. వాళ్ళకి పలకరింపులు ఎవరికి చేయాలి? ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి పలకరించాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అసహించుకుంటున్నారు. అది జరిగినటువంటి 2వ రోజుకి ఇంకొక సంఘటన. మేధావి ఆయన మాటలు చూస్తే శాసనసభలో ఆ చైర్ మీద కూర్చొని మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలిగింది. ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు పక్కన పెట్టి. ఆయన భూమి ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది ఒకటే బయటపడింది, చాలా ఉన్నాయి. అధికారులకు అందరికీ ఆదేశాలు ఇచ్చాం. XYZ రాజకీయాలకు అతీతంగా ఇలాంటి వాళ్ళు ఏ పార్టీ చేసినా వదిలిపెట్టే ప్రశ్న ఉండకూడదు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పాం. ఎంత దారుణం! అటువంటి వాళ్ళు రాజకీయాలకు అవసరమా? అటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రంలో అవసరమా? ఒక తమ్మినేని సీతారాం, అదేవిధంగా సీదిరి అప్పలరాజే కాదు, మొత్తం ముఠా అంతా అంతే. 5 సంవత్సరాలు మొత్తం అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం ఎక్కడ దొరికితే అక్కడ భూములు, రియల్ ఎస్టేట్లు, వ్యాపారం, ఇంకొక పని లేదు.
వీళ్ళిద్దరే కాదు, ధర్మాన్ ప్రసాద్ కూడా అదే పరిస్థితి. ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి రైతుల దగ్గర తక్కువ డబ్బుకు తీసుకొని ఎక్కువ డబ్బులు ప్రభుత్వం నుంచి ఇచ్చి కూడా దోచుకున్నారు. ఇవన్నీ ఈరోజు బయటపడుతున్నాయి. అసలు రాజకీయాల్లో వీళ్ళ గురించి మాట్లాడాలంటే సిగ్గేస్తుంది. ఏంటి నిన్నటి వరకు 2 సార్లు 3 సార్లు మంత్రి, 4 సార్లు ఎమ్మెల్యే, నిన్నటి వరకు స్పీకరు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేసిన వ్యక్తి బతికున్న వ్యక్తిని చంపేసి దొంగ సర్టిఫికేట్ ఇచ్చి ఇమీడియట్గా నాలాంటి వాడిని అయితే ఇమీడియట్గా సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం. ఇంత దారుణమా? సభ్య సమాజంలో ఎలా తిరుగుతారు? రాజకీయ నాయకులు అంటే ప్రజలు ఎందుకు హర్షిస్తారు? రాజకీయ నాయకులు అంటే ఏంటి? నీకు చేతనైతే సాయం చేయి, చేతన అవ్వకపోతే ఊరుకో. ఈరోజు నేనున్నాను, ధైర్యంగా చెప్తున్నాను, ప్రభుత్వ స్థలం ఎక్కడైనా ఒక చెంటుంటే కాపలాదారుడిగా కాస్తాను, ఎంతటి వారితోనైనా పోరాటం చేస్తాను, ఎవరినైనా అడుక్కోండి. కానీ ఈ రకంగా చేసి ఇంకా నీతులు మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. కంపల్సరిగా ఏదో ఆదరాబాదరగా ఏదో దొరికారని చెప్పి లోపలేసి ఎరాజ్ చేసే ప్రభుత్వం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పొలిటికల్గా కక్ష సాధింపు చర్య ఎప్పుడూ ఉండదు. అందులో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అది కాదు. కానీ చట్ట ప్రకారం ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద తప్పనిసరిగా యాక్షన్ ఉంటుంది. బాధ ఉంది. ఏంటి కళ్ళ ముందు ఇలా కనిపించింది? అందరికీ తెలిసిన విషయమే. ఇందులో సీక్రెట్ ఏం లేదు. కొడుకు గుద్ది చంపేశాడు, అందరికీ తెలుసు. బతికున్న వాళ్ళని చంపేసి దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి మొత్తం రికార్డ్ అంతా మార్చి కొడుకు పేరుతో భార్య పేరుతో రాసుకున్నారు. ఇది సీక్రెట్ కాదు, ఇవి ఆధారాలతో సహా ఉన్నాయి. నువ్వు తప్పు చేసావు, తప్పు చేయకపోతే అర్ధరాత్రి పరిగెత్తవలసిన పనే ఉంది. నా మీద కూడా 2 కేసులు పెట్టారు. ఏ తప్పు చేయలేదు, నా మీద అక్రమంగా కేసు పెట్టినా బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉన్నాను. తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి? రండి, ఎన్ని రోజులు అరెస్ట్ చేసి జైలు పెడతారు, పెట్టుకోండి అని పోలీసులు నా మీద తప్పుడు కేసులు 2 పెడితే స్టైల్గా బ్యాగ్ పట్టుకొని పద, ఎక్కడ న్యాయం ధర్మం గెలుస్తుంది. ధర్మమే గెలిచింది. 80 రోజులు నన్ను జైల్లో పెట్టారు. ఏకంత కూడా ఎక్కడ నేను తప్పు చేశానని, ఎక్కడ ఒక పైసా అర్జించానని మొత్తం భూతద్దంతో ఎతికారు, మొత్తం వ్యవస్థనంతా ఉపయోగించారు. చేస్తే కదా అవసరం ఉంటే అడుక్కునైనా బతుకుతాను తప్ప ప్రజలకు ఎప్పుడు తప్పు చేసే ప్రశ్న ఉండకూడదు. అది మాకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నేర్పిన సిద్ధాంతం. అది నేను మాత్రం మనసావాచ దాన్ని ఆచరించి ముందుకెళ్తున్నాను. ఈ 2 సంఘటనలతో జిల్లా పరువంతా పోయింది. ఇంకా మీద ఒక రాజకీయ పార్టీగా సిగ్గు లేకుండా తప్పు చేసిన వాళ్ళకి మా జిల్లాలో ధర్మాన సోదరులు వెళ్ళి పలకరిస్తున్నారంటే మీరేనే సిగ్గుపడాలి. అంటే వీళ్ళకి సిగ్గు ఉండదు. అందరూ అలాంటి వాళ్ళే, చేసిన వాళ్ళలో పలకరించిన వాళ్ళ వాళ్ళకి వీళ్ళకి దొంగలు పలకరించుకున్నట్టుగా ఈ రకంగా చూస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, తప్పనిసరిగా యాక్షన్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. నాకు అసలు ఆశ్చర్యం, నేను చూస్తుంటే అవేళ నేను సాక్షిని చంద్రబాబు నాయుడిని, అందులో నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి వ్యక్తిని, నీకు మంత్రి పదవి ఇచ్చినటువంటి వ్యక్తిని నువ్వు ఇష్టానుసారంగా ఒళ్ళు మదమెక్కి మాట్లాడావు. ఈరోజు ఏమైంది? ప్రతిదీ ఈయనే మొత్తం రాజ్యాంగం రాసినట్టు ప్రతి విషయం మాట్లాడతాడు. ఆన్సర్ జగన్మోహన్ రెడ్డి 2 విషయాల మీద మాట్లాడాలి కదా, దీని మీద మాట్లాడు. దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి నోరెప్పాలి. ఎందుకంటే ఇది ఒక క్రిమినల్ పార్టీ, రాజకీయ ముసుగులో నడుపుతున్నటువంటి క్రిమినల్ పార్టీ. అసలు ఇటువంటి వాళ్ళకి సమాజంలో తిరిగి హక్కే లేదు. దానికి ఒక రాజకీయ పార్టీ ముసుగేసుకున్నారు కాబట్టి ఈరోజు ముసుగులో తిరుగుతున్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకోకపోతే నష్టపోయేది రాష్ట్రం, ప్రజలే నష్టపోతారు. ఇది గమనించమని చెప్పి ప్రతి ఒక్కరికి ప్రతినిత్యం చెప్తూనే ఉన్నాను. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇటువంటి రాజకీయ పార్టీ మనకు అవసరమా? ఇటువంటి గొడ్డల పార్టీ మనకు అవసరమా? ఇటువంటి హంతకుల పార్టీ మనకు అవసరమా? ఇటువంటి దోపిడీ దొంగల పార్టీ మనకు అవసరమా? మనుషులు బతుకున్నప్పుడే
చంపేసి దొంగ సర్టిఫికేట్లు తయారు చేసుకుని భూములు లాక్కున్నటువంటి పార్టీ మనకు అవసరమా? కళ్ళ ముందే మనుషులను చంపేసి తప్పించుకున్నటువంటి పార్టీ మనకు అవసరమా? అవసరం కాదు. ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఒక పౌరుడిగా, అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. ఇదేదో వైసీపీ గొడ్డల పార్టీ, మా పార్టీలో తప్పు చేసిన దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. తన పర భేదం ఎప్పుడు ఉండదు. మొన్ననే గుంటూరులో ఒక సంఘటన జరిగింది. డిఫరెన్స్ చంద్రబాబు నాయుడికి గొడ్డల పార్టీకి డిఫరెన్స్. సొంత మనిషి అయినా, సొంత కార్యకర్త అయినా, ఒక కార్యకర్త గొడ్డల పార్టీ అధ్యక్షుడు వైఫ్ మీద ఒక పోస్ట్ పెడితే ఇమీడియట్గా కేసు పెట్టి లోపలేసాం. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. నిన్న గుంటూరులో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త వల్ల ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ఇమీడియట్గా సస్పెండ్ చేసి యాక్షన్ చేసి లోపలేసాం. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. నువ్వేంటి? ఎవడైనా ఇటువంటి చేస్తే ప్రమోషన్ ఇస్తావు. ప్రమోషన్ ఇవ్వడం కాదు. చూడండి, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి ఒకడు వస్తే వాడికి మంత్రి, మా ఊరి మీద బ్యాట్లు కర్రలు కత్తులు పట్టుకొని వస్తే ఒకరికి ఎమ్మెల్సీ, ఎవడైనా సరే బండబూతులు తీట ఆయనకి పదవులు. దట్ ఈస్ డిఫరెన్స్. ఇది జరగాలని కోరడం లేదు, కానీ జరిగితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడమే కాకుండా చట్టం ప్రకారం వారికి శిక్షించే వరకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. గొడ్డల పార్టీ ఇలాంటికి ఆద్యుడు. ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్తాడు. మీకు తెలుసు కదా, శవరాజకీయాలు ప్రతిదీ ఇదే రకంగా చేస్తారు. ప్రజలకు తెలుసు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. మళ్ళీ జీవితంలో నువ్వు ఇక్కడ రాలేవని చెప్పి నేను చెప్పడం కాదు, ప్రజల అభిప్రాయాన్ని చెప్తున్నాను.